మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వలించినట్లు హరీష్ రావు వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. నీతులు ఎదుటివారికి మాత్రమే కానీ మాకు కాదు అన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ తిట్ల పురాణం బూతుల్ని ఒకసారి హరీష్ రావు చూడాలని హితో పలికారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు. బూతులు మాట్లాడే పేటెంట్ హక్కులు కేసీఆర్కి వచ్చాయన్నారు. అసలు రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి. ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని ఉద్యమంగా నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలు పెట్టిందే మీ మామ కేసీఆర్. ఇలా కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టు కట్టేయాలి, లాగులు ఉడబీకాలి అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. ఒకసారి మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి. ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని ఉద్యమంగా నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము